బాలు మీనాలు ఇద్దరు కలిసి పడుకోపోయే ఆ రూమ్లో బెడ్ని అందంగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేపిస్తూ ఉంటుంది సుశీలమ్మ దగ్గరుండి. ఒక పక్క మీనా తలంటూ స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని వచ్చి కొన్ని పువ్వులు మాలగడుతూ అక్కడ కూర్చుంటుంది. ఇంకా మరిన్ని పువ్వులు తెప్పిస్తారు. అప్పుడు మీనా ఉండి ఏంటి ఇన్ని పువ్వులు తెప్పించారు ఎందుకు అని అంటుంది. ఇంకా తన పక్కనున్న వాళ్ళైతే అమ్మ నీ భర్త నువ్వు ఈ లోకాన్ని మర్చిపోయి ఇంకొక లోకాన్ని వెళ్ళాలి అంటే ఈ పూలతోనే కదా అని అంటూ ఉంటారు. ఒక పక్క బాలు ఏమో బయట తన ఫ్రెండ్స్తో ఒరేయ్ నన్ను ఆ పూల గంపతో శోభనానికి ఒప్పించారా ఏం చేయాలో అర్థం కావట్లేదురా అని అంటూ ఉంటాడు. మీనాతో పెద్దవాళ్ళేమో తనకి ఈ శోభనం గదిలో ఎలా ఉండాలి అని అన్నీ చెప్తూ ఉంటారు. పాల గ్లాస్తో నువ్వు నీ భర్త గదిలోకి అడుగు పెట్టగానే తను నిన్ను చూసి అలా వచ్చి వాటేసుకుంటాడు అని అంటూ ఉండగానే మీనా ఉండి ఏమో ఆంటీ మీరు అలా మాట్లాడుతుంటే నాకు సిగ్గేస్తుంది అని చెప్పేసి మీనా అయితే బాలు గురించి చాలా ఊహించుకుంటూ ఉంటుంది. సిగ్గుపడుతూ ఉంటుంది వాళ్ళు చెప్తున్న మాటలన్నీ విని. ఇంకా బాలుకి కూడా తన ఫ్రెండ్స్ అయితే పాజిటివ్గానే చెప్తూ ఉంటారు. ఒరేయ్ నిన్ను నమ్ముకొని వచ్చింది ఆ అమ్మాయి దేనికోసం నీ దగ్గర ఉండాలి నువ్వు తనకి అన్ని సుఖాలు అందించాలి కదా తనకి నువ్వు అన్యాయం చేస్తున్నావురా అని చెప్పేసి తన ఫ్రెండ్స్ కూడా బాలుకి చెప్తూ ఉంటారు. బాలు ఆలోచనలో పడతాడు. మరి ఈసారైనా వీళ్ళ ఫస్ట్ నైట్ జరుగుతుందా ముచ్చటగా మూడోసారి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియో చూద్దాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.